ప్రయత్నం. ప్రయత్నం అనేటువంటిది మళ్ళీ మనకు రెండు రకాలు. ఒకటి అభ్యంతర ప్రయత్నము, రెండు బాహ్య ప్రయత్నం. అభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నం. రైట్. అభ్యంతర ప్రయత్నం అని అంటే హాస్య అంతర్భాగంలో జరిగేటువంటి ప్రయత్నం. హాస్య కుహరము అని అంటే ఏంటంటే నోరు. హాస్య కుహరము అని అంటే ఏం చెప్పండి? నోరు. నోరు. ఈ హాస్య కుహరంలో పెదవుల నుండి జిహ్వ మూలం వరకు పెదవుల నుండి జిహ్వ మూలం అంటే లోపల ఉంటుంది కదా, ఆ జిహ్వ మూలం వరకు హాస్య అంతర్భాగంలో జరిగేటువంటి ప్రయత్నాన్ని ఏమంటారనంటే అభ్యంతర ప్రయత్నం అంటారు. ఈ అభ్యంతర ప్రయత్నం మొత్తం ఎన్ని రకాలుగా జరుగుతుందంటే 5 రకాలుగా జరుగుతుంది. ఒకటి స్పృష్టం, 2 ఈషత్ స్పృష్టం, 3 సంవృతం, 4 ఈష సంవృతం, 5 వివృతం. 5 రకాలుగా జరుగుతుంది. స్పృష్టం, ఈష స్పృష్టం, సంవృతము, ఈష సంవృతము, వివృతం. రైట్. ఇవి 5 రకాలుగా జరుగుతుంది. అందులో మరి ఇక్కడ స్పృష్టము అని అంటే ఏంటంటే, స్పృష్టము అంటే జాగ్రత్తగా నాలమ్మా, స్థానకరణాల యొక్క స్పర్శ సంపూర్ణంగా జరిగినప్పుడు అంటే సంపూర్ణంగా కలిగినప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని స్పృష్టం అంటారు. అంటే ఇప్పుడు స్థానం అంటే కదిలేవా కదలనివా? కదలనివి. కరణం అంటే అంటే స్థానకరణాలు 2 కలిసి సంపూర్ణంగా తాకడం ద్వారా అన్నమాట. అంటే స్పర్శ సంపూర్ణంగా ఉండాలన్నమాట. స్థానకరణాల యొక్క స్పర్శ సంపూర్ణంగా ఉన్నప్పుడు కలిగేటువంటి ప్రయత్నాన్ని ఏమంటారంటే స్పృష్టము అని అంటారు. ఈ ప్రయత్నానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే స్పర్శా ప్రయత్నము అని పేరు. స్పర్శా ప్రయత్నం అంటే స్పర్శ సంపూర్ణంగా ఉంటుంది. అప్పుడు మరి ఇక్కడ స్థానకరణాల యొక్క స్పర్శ సంపూర్ణంగా సంపూర్ణంగా ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని స్పృష్టము అని అంటాం కదా. అప్పుడు ఆ స్థానకరణాల యొక్క స్పర్శ సంపూర్ణంగా ఉన్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులను ఏమంటారు అని అంటే స్పృష్టాలు అని అంటారు. ఏమంటారు చెప్పండి? స్పృష్టాలు. లేకపోతే దీనికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే స్పర్శాలు అని పేరు. దీనికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే స్పర్శములు అని పేరు. స్థానకరణాల యొక్క స్పర్శ సంపూర్ణంగా ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని స్పృష్టము అని అంటాము. స్థానకరణాల యొక్క స్పర్శ సంపూర్ణంగా ఉన్నప్పుడు పుట్టినటువంటి ధ్వనులను ఏమంటారని అంటే స్పృష్టాలు. అంటే ఏం లేదమ్మా, ఆ ప్రయత్నానికేమో స్పృష్టము అని పేరు. ఆ ప్రయత్నం జరిగినప్పుడు కొన్ని ధ్వనులు పుడతాయి కదా, ఆ ధ్వనులకేమో స్పృష్టాలు అని పేరు, స్పర్శాలు అని పేరు, దానికే స్పర్శములు అని పేరు. మరి ఇప్పుడు స్థానకరణాల యొక్క స్పర్శ సంపూర్ణంగా ఉన్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు స్పృష్టాలు కదా. మరి ఏంటివి అవి అని చూసినట్లయితే కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ స్పృష్టాలే. ఎక్కడి నుంచి వరకు? కా నుండి మా వరకు. అంటే కక్క, గగ్గ, ఇన్య. తర్వాత చా చా చా, జా జా, నెక్స్ట్ టాటా, డాడా, అన, తాత, దాదా, నా, పాప, బాబా, మా. ఈ కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నింటినీ ఏమంటారు అని అంటే స్పర్శాలు అంటారు. స్పర్శాలు లేదా స్పృష్టాలు. అంటే కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు ఏ అక్షరాన్ని మనం చూసినా కానీ స్థానకరణాల యొక్క స్పర్శ సంపూర్ణంగా ఉంటుంది. అంటే స్థానకరణము 2 కలిస్తేనే ఈ కా ఏర్పడుతుంది, కా ఉద్భవిస్తుంది. అంటే స్థానకరణాల యొక్క స్పర్శ సంపూర్ణంగా ఉన్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు స్పృష్టాలు లేదా స్పర్శాలు. ఆ ప్రయత్నానికి ఏమని పేరు అని అంటే స్పర్శా ప్రయత్నం అని పేరు. ఓకేనా? కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు స్పృష్టం. అంటే జరిగినటువంటి ప్రయత్నానికి స్పృష్టం అని పేరు.
ఆ ప్రయత్నం వల్ల కలిగినటువంటి పుట్టినటువంటి ధ్వనులకేమో స్పృష్టాలు అని పేరు. నెక్స్ట్ రెండవది ఈశస్పృష్టం. ఈశస్పృష్టము అని అంటే ఈశస్సు స్పృష్టము అని అంటే స్థానకరణాల యొక్క స్పర్శ సంపూర్ణంగా ఉన్నప్పుడు పుట్టేటువంటి, అంటే సంపూర్ణంగా జరిగినప్పుడు కలిగినటువంటి ప్రయత్నాన్ని స్పృష్టం అని అన్నాం కదా. ఇప్పుడు స్థానకరణాల యొక్క స్పర్శ పాక్షికంగా, అంటే టచ్ మీ నాట్ అన్నట్టు పాక్షికంగా ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని ఏమంటారంటే ఈశస్పృష్టం అని అంటారు. ఈ ఈశస్పృష్టానికి ఇంకొక పేరు ఏం పేరు అంటే దుఃస్పృష్టం అని పేరు. ఏం పేరు చెప్పండి? దుఃస్పృష్టము. అంటే స్థానకరణాల యొక్క స్పర్శ ఎట్లా ఉంటుంది చెప్పండి? పాక్షికంగా. స్థానకరణాల యొక్క స్పర్శ సంపూర్ణంగా ఉంటేనేమో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది చెయ్యి ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇది మొత్తం కలిసింది. అట్లా కాకుండా పాక్షికంగా కొంచెం టచ్ మీ నాట్ అన్నట్లుగా ఇట్లా ఉంటే ఏమవుతుందంటే అది ఈశస్పృష్టము. ఈశస్పృష్టము. మరి ఏమేమి ఉంటాయి ఎగ్జాంపుల్స్ అని అంటే యా, రా, లా, వా, అల, ఇవి 5 వస్తాయి అన్నట్టు ఈశస్పృష్టాలు. తర్వాత సంవృతం. సంవృతము అని అంటే ఏం లేదండి, నోరు తక్కువగా తెరుచుకోవడం. నోరు తక్కువగా తెరుచుకున్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని సంవృతము అని అంటారు. ఈ నాలుక ఉంది చూసిరా, ఈ నాలుక అంగిలికి దగ్గరగా, అంగిలి అంటే అది అంగిలికి దగ్గరగా ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని సంవృతము అంటాం. దగ్గరగా ఉన్నప్పుడు. నాలుక నెక్స్ట్ అంగిలికి దూరావస్థలో ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నం ఏమవుతుందంటే వివృతం. నాలుక ముందు భాగము అంగిలికి దూరావస్థలో ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నం ఏమో వివృతం. సంవృతము కంటే ఎక్కువ, వివృతము కంటే తక్కువగా నోరు తెరుచుకున్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నం ఏమవుతుందంటే ఈశస్ సంవృతము. అర్థమైతే లేదు? అయిందా కాలేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోరమ్మ, నోరు తెచ్చుకున్నది. ఇప్పుడు తక్కువగా తెచ్చుకున్నప్పుడు సంవృతం, ఎక్కువ తెచ్చుకున్నప్పుడు వివృతం. సంవృతం కంటే ఎక్కువ, వివృతం కంటే తక్కువగా తెచ్చుకున్నప్పుడు ఏమైతే చెప్పండి? ఈశస్ సంవృతం. ఓకే, మరి సంవృతము ఈ ప్రయత్నం జరిగినప్పుడు పుట్టినటువంటి ధ్వనులు ఏమిటి అని అంటే ఈ, ఉ, ఊ. ఈ, ఉ. ఈశస్ సంవృతం పుట్టినప్పుడు ధ్వనులు ఏంటంటే ఏ, ఓ. వివృతం అయినప్పుడు పుట్టినటువంటి ధ్వనులు ఏంటంటే ఆ. ఇది ఒకసారి వలకండి. ఈ, ఉ. కొంచెం నోరు తక్కువ తెచ్చుకోండి. ఇది చదవండి. ఏ, ఓ కొంచెం ఎక్కువ. ఆ అంటే ఇంకా కొంచెం ఎక్కువ. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు వివృతము అని అంటే హాస్యం అంటే నోరు ఎక్కువగా తెరుచుకున్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నము వివృతం. నోరు తక్కువగా తెరుచుకున్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నము సంవృతం. సంవృతము కంటే ఎక్కువ, వివృతము కంటే తక్కువగా నోరు తెచ్చుకున్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నము ఈశ సంవృతము. దీనికే ఇంకొక పేరు కూడా ఉన్నది, అర్ధ సంవృతము అనేటువంటి పేరు కూడా ఉన్నది. అర్ధ సంవృతం. సంవృతాలు అని అంటే అడుగుతాడు. సంవృతాలు అని అంటే వీటిని సంవృతాలు అని అంటారు. ఈ ఊలను సంవృతాలు. అర్ధ సంవృతాలు అంటే ఏ ఓ. వివృతాలు అని అంటే ఆ. అంటే జరిగినటువంటి ప్రయత్నాన్ని ఏమో సంవృతం అని అంటాం. సంవృతం అనేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు పుట్టినటువంటి ధ్వనులేమో ఈ ఓ. అర్థమవుతుందా? ఇప్పుడు రెండు అంటే స్థానం కరణం కలిసినప్పుడు జరిగినటువంటి ప్రయత్నం ఏమి ఇక్కడ సంవృతము. ఆ ప్రయత్నం జరిగినప్పుడు పుట్టినటువంటి ధ్వనులు ఉంటాయి చూసినవా, వాటి సంవృతాలు. ఇక్కడ ఈ స్థానకరణాల యొక్క స్పర్శ
సంపూర్ణంగా ఉంటుందా, పాక్షికంగా ఉంటుందా? చెప్పండి అమ్మా. పాక్షికంగా ఉంటుంది. పాక్షికంగా ఉన్నప్పుడు యారా లావా అలా. ఇది సంవృతము, ఈశ సంవృతము, వివృతం. వివృతం అంటే నోరు తక్కువగా తెచ్చుకోవడమా, ఎక్కువగా తెచ్చుకోవడం? ఈశ సంవృతం అంటే మధ్యస్థం, సంవృతం అని అంటే తక్కువ. అర్థమైందా? తక్కువ. ఈ ఉ ఏ ఏ ఓ ఓ ఆ ఆ. ఓకేనా? ఇది అభ్యంతర ప్రయత్నం అంటే నోటి లోపల జరిగేటువంటి ప్రయత్నం. హాస్య కుహరము లోపల జరిగేటువంటి ప్రయత్నమే ఏమవుతుందంటే అభ్యంతర ప్రయత్నం. మళ్ళీ బాహ్య ప్రయత్నం అని అంటే హాస్య కుహరము బహిర్భాగంలో జరిగేటువంటి ప్రయత్నము బాహ్య ప్రయత్నం. అది మళ్ళీ 11 రకాలుగా జరుగుతుంది. ఓకే, రాసుకోండి. ఇది ఎంతవరకు రాసిరు? అభ్యంతర ప్రయత్నం. రైట్, రాయండి. హాస్య కుహరము అంతర్భాగంలో జరిగే ప్రయత్నము. హాస్య కుహరము అంతర్భాగంలో జరిగే ప్రయత్నము. పెదవుల నుండి జిహ్వ మూలం వరకు హాస్య కుహరములో జరిగే ప్రయత్నానికి అభ్యంతర ప్రయత్నం అని పేరు. రైట్. ఈ ప్రయత్నము 5 రకాలుగా జరుగుతుంది. ఒకటి స్పృష్టం, ఒకదాని కింద ఒక 5 రాయండి. 1 స్పృష్టం, 2 ఈశ స్పృష్టం, 3 సంవృతం, 4 ఈశ సంవృతం, 5 వివృతం. స్పృష్టం, ఈశ స్పృష్టం, సంవృతం, ఈశ సంవృతము, ఇంకేంటమ్మా? వివృతం. అందులో ఫస్ట్ 1 సైడ్ ఇది పెట్టండి. స్పృష్టం. స్థానకరణాల సంపూర్ణ స్పర్శ వలన జరిగే ప్రయత్నం. స్థానకరణాల సంపూర్ణ స్పర్శ వలన జరిగే ప్రయత్నం. స్థానకరణాల సంపూర్ణ స్పర్శ వలన జరిగే ప్రయత్నం. ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను స్పృష్టాలు, స్పర్శములు అని అంటారు. ఉదాహరణ, కానుండి మా వరకు గల అక్షరాలు స్పృష్టాలు. కానుండి మా వరకు గల అక్షరాలు ఏంటి? స్పృష్టాలు. వెరీ గుడ్. అది రాయండి. కానుండి మా వరకు రాసిరా? రైట్. రెండోది ఈశ స్పృష్టం. స్థానకరణాల స్పర్శ పాక్షికంగా ఉన్నప్పుడు జరిగే ప్రయత్నం. దీనికే దుఃస్పృష్టము అని పేరు. బోర్డు మీద చూసి రాసుకోండి. దీనికి దుఃస్పృష్టము అని పేరు. రైట్. ఈ ప్రయత్నం వలన
ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను ఈషస్పృష్టాలు అంటారు. రైట్. ఉదాహరణ యా రా లా వ అల, అలా కూడా వస్తుంది. యా రా లా వ అల. రైట్. నెక్స్ట్ సంవృతం. నోరు తక్కువగా తెరుచుకున్నప్పుడు జరిగే ప్రయత్నం. నోరు తక్కువగా తెరుచుకున్నప్పుడు జరిగే ప్రయత్నం. నెక్స్ట్ నాలుక ముందు భాగము అంగిలికి దగ్గరగా ఉన్నప్పుడు జరిగే ప్రయత్నం. ఈ ప్రయత్నం వల్ల పుట్టిన ధ్వనులను సంవృతాలు అంటారు. ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను సంవృతాలు అంటారు. ఉదాహరణ ఈ ఉ ఉ. నెక్స్ట్ నాలుగోది ఈష సంవృతాలు ఆబ్లిక్ అర్ధ సంవృతాలు. రైట్. సంవృతాల కంటే ఎక్కువ, వివృతాల కంటే తక్కువగా నోరు తెరుచుకున్నప్పుడు, సంవృతాల కంటే ఎక్కువగా, వివృతాల కంటే తక్కువగా నోరు తెరుచుకున్నప్పుడు జరిగే ప్రయత్నము. ఓకేనా? ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను ఈష సంవృతాలు అంటారు. ఉదాహరణ ఏ ఏ ఓ ఓ. నెక్స్ట్ వివృతం. ఐదోది వివృతం. రైట్. నోరు ఎక్కువగా తెరుచుకున్నప్పుడు జరిగే ప్రయత్నం. నాలుక ముందు భాగము అంగిలికి దూరావస్థలో ఉన్నప్పుడు జరిగే ప్రయత్నం. ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను వివృతాలు అంటారు. ఉదాహరణ ఆ ఆ. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 పెట్టి బాహ్య ప్రయత్నం అనండి. బాహ్య ప్రయత్నం. బాహ్య ప్రయత్నం అంటే రాసుకోండి. హాస్యం యొక్క హాస్యం అంటే ఎట్లా రాశారు? హా కాదు, హాస్యం. హాస్యం అని రాసినా? నేను హాస్యం అంటున్నా, హాస్యం అంటలేను. హాస్యం యొక్క బహిర్భాగంలో జరిగే
జరిగే ప్రయత్నాన్ని బాహ్య ప్రయత్నము అంటారు. జరిగే ప్రయత్నాన్ని ఏమంటారు? బాహ్య ప్రయత్నం అంటారు. ఓకే, మరి ఇక్కడ హాస్యం యొక్క బహిర్భాగం అని అంటున్నారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బహిర్భాగం అని అంటే జిహ్వాగ్రము నుండి కుకాగ్రము వరకు. కుకాగ్రమం అంటే మెడ వెనక భాగం, ఇది ఇక్కడ మెడ వెనక భాగం. జిహ్వాగ్రం అంటే నాలుక చివర, జిహ్వ మూలం అంటే లోపల ఉంటుంది. జిహ్వాగ్రము నుండి మెడ వెనక భాగం వరకు ఉన్నటువంటి భాగాన్ని హాస్య బహిర్భాగం అంటారు. ఆ హాస్య బహిర్భాగంలో జరిగేటువంటి ప్రయత్నమే బాహ్య ప్రయత్నం. కింద రాసుకోండి. జిహ్వాగ్రము నుండి కృకాగ్రము వరకు, జిహ్వాగ్రము నుండి కుకాగ్రము వరకు గల భాగాన్ని హాస్య బహిర్భాగము అంటారు. హాస్య బహిర్భాగము అంటారు. రైట్. బాహ్య ప్రయత్నం, నెక్స్ట్ పాయింట్. బాహ్య ప్రయత్నం 11 విధాలుగా జరుగుతుంది. బాహ్య ప్రయత్నము 11 విధాలుగా జరుగుతుంది. ఓకేనా? రైట్. ఏంటిదంటే బాహ్య ప్రయత్నం? 1 శ్వాసత, 2 నాదత, 3 అల్ప ప్రాణత, 4 మహాప్రాణత, 5 సంవారము, 6 వివారము, 7 ఉదాత్తము, 8 అనుదాత్తము, 9 స్వరితము, 10 ఘోషము, 11 అఘోషము. 1 శ్వాసత, 2 నాదత, రాయిది. శ్వాసత, నాదత, అల్ప ప్రాణత, మహాప్రాణత, సంవారము, వివారము, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ఘోషము, అఘోషము. ఘోషము, అఘోషం. వినండి. ఇక ఇవి 11 రకాలు. శ్వాసత, నాదత, అల్ప ప్రాణత, మహాప్రాణత, సంవారము, వివారము, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ఘోషము, అఘోషం. రైట్. ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వస్తాను, జాగ్రత్త వినండి. ఫస్ట్ ఏంటిది చెప్తలేరు అమ్మా? శ్వాసత. శ్వాసత అంటే ఏం లేదండి, నాదతంత్రులు వీలైనంత దూరంలో ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నం శ్వాసత. నాదతంత్రులు ఉంటాయి కదా లోపల, అవి దూరంగా ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నము శ్వాసత. రైట్, జాగ్రత్త వినాలి. మరి ఇక్కడ నాదతంత్రులు వీలైనంత దూరంలో ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని శ్వాసత అని అన్నాం. మరి ఇప్పుడు నాదతంత్రులు వీలైనంత దూరంలో ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని శ్వాసత అని అన్నాము. ఈ ప్రయత్నం జరిగినప్పుడు కొన్ని ధ్వనులు ఉడతాయి కదా, వాటిని ఏమంటారనంటే శ్వాసాలు అని అంటారు. ఆ ప్రయత్నం జరిగినప్పుడు పుట్టినటువంటి ధ్వనులను ఏమంటారంటే శ్వాసాలు. ఈ శ్వాసాలకి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే కఠిన వ్యంజనాలు అని పేరు. ఈ శ్వాసాలకే ఇంకొక పేరు ఏం పేరమ్మా? కఠిన వ్యంజనాలు అని పేరు. మరి ఏమేమి వస్తాయి ఈ కఠిన వ్యంజనాలు శ్వాసాలకని అంటే వర్గ, ప్రథమాకామ, ద్వితీయాక్షరాలు, అదేవిధంగా ఊష్మాలు. ఇవి శ్వాసాల కిందకి వస్తాయి. వర్గ, ప్రథమాకామ, ద్వితీయాక్షరాలు, ఊష్మాలు అని అంటే ఏమేమి వస్తాయి? ప్రథమాక్షరాలు అంటే ఏం చెప్పండి? వర్గ ప్రథమాక్షరాలు కచడ తప, కచడ తప. ద్వితీయాక్షరాలు ఖ, ష, ట, త, ప. ఊష్మాలు ఏంటి చెప్పండి? షే, ష, స, హ. ఇవి. ఇది శ్వాసత. రెండవది నాదత. నాదతంత్రులు వీలైనంత దూరంలో ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నం శ్వాసత అని అన్నాం కదా. నాదతంత్రులు ప్రకంపనం వల్ల జరిగినటువంటి ప్రయత్నము, నాదతంత్రులు కంపించినప్పుడు,
నాదతంతులు వీలైనంత దగ్గరగా వచ్చి కంపించినప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని నాదత అంటాము. ఆ నాదత అనేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు పుట్టినటువంటి ధ్వనులను ఏమంటారనంటే నాదాలు అంటారు. ఈ నాదాలకే ఇంకొక పేరు ఏం పేరు అనంటే మృదు వ్యంజనాలు. మృదు వ్యంజనాలు. మరి ఏమేంటివి వస్తాయని అంటే కాదు, వర్గ ద్వితీయ చతుర్థ పంచమాక్షరాలు, అదేవిధంగా స్వరాలు, అదేవిధంగా అంతస్తాలు, ఇవన్నీ వస్తాయి ఇంట్లోకెళ్ళి శ్వాసలకెళ్ళి. ద్వితీయ అంటే ఏం చెప్పండి? గజడ దబ, చెప్తలేరమ్మా. మళ్ళీ చతుర్థ అంటే ఏంది? ఘ ఝ డ ద బ. పంచమాక్షరాలు అంటే ఏంది? ఇన్య ఇని అన న మ. స్వరాలంటే అచ్చులు. అంతస్తాలు అంటే స్వరాలు, అంతస్తాలు. ఇది నాదత. ఇది నాదత. అంటే నాదతంతులు వీలైనంత దూరంలో ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నం ఏమో శ్వాసత. నాదతంతులు దగ్గరగా వచ్చి ప్రకంపించినప్పుడు జరిగేటువంటి ప్రయత్నం ఏమో నాదత. ఈ నాదత అనేటువంటి ప్రయత్నం వల్ల పుట్టినటువంటి ధ్వనులను నాదాలు అని అంటారు. ఇకనేమో శ్వాసాలు. అవేమో కఠిన వ్యంజనాలు, ఇవేమో మృదు వ్యంజనాలు. తర్వాత అల్ప ప్రాణత. అంతేనా? చెప్తలేరు. అల్ప ప్రాణత అని అంటే ఉచ్చారణలో వాయు పరిమాణం అనేటువంటిది అవసరం. గాలి అవసరం ఉచ్చరించేటప్పుడు. ఉచ్చారణలో వాయు పరిమాణము తక్కువగా ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నము అల్ప ప్రాణత. వాయు పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నము అల్ప ప్రాణం. ఈ ప్రయత్నం వల్ల పుట్టినటువంటి ఏమంటారు అని అంటే అల్ప ప్రాణులు అని అంటారు. ఏమంటారు చెప్పండి? అల్ప ప్రాణులు. ఏమేమి వస్తాయి అని అంటే అల్ప ప్రాణులలో వర్గ ప్రథమాక్షరాలు వస్తాయి, తృతీయాక్షరాలు వస్తాయి, పంచమాక్షరాలు వస్తాయి, స్వరాలు వస్తాయి, అదేవిధంగా అంతస్తాలు వస్తాయి, అదేవిధంగా ఊష్మాలు వస్తాయి. ఇవన్నీ అల్ప ప్రాణుల కిందకి వస్తాయి. వర్గ ప్రథమాక్షరాలు, తృతీయాక్షరాలు, పంచమాక్షరాలు, స్వరాలు, అంతస్తాలు, ఊష్మాలు, ఇవన్నీ అల్ప ప్రాణులే. అంటే ఉచ్చారణలో వాయు పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నం అల్ప ప్రాణత. ఈ అల్ప ప్రాణత అనేటువంటి ప్రయత్నం వల్ల పుట్టినటువంటి ధ్వనులను ఏమంటారు అని అంటే అల్ప ప్రాణులు. ఇవి వర్గ ప్రథమాక్షరాలు అని అంటే ఏమంటారు చెప్పండి? కచట తప. అంతేనా? చెప్తలేరు. గజడ దబ. పంచమాక్షరాలు అని అంటే ఇన్య ఇని అన న మ. స్వరాలంటే ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు లు లు. అంతేనా? ఏ ఏ ఐ ఓ ఓ ఔ. అంతస్తాలు యా రా ల వ షే ష స హ. ఇవన్నీ అల్ప ప్రాణులే. ఇవన్నీ అల్ప. కానీ టెక్స్ట్ బుక్లో మాత్రం ఇవే ఉంటాయి. 6వ తరగతి టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే. నెక్స్ట్ మహాప్రాణత. మరి గాలి తక్కువ ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నం అల్ప ప్రాణత అని అన్నాం కదా. మరి ఉచ్చారణలో వాయు పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రయత్నము మహాప్రాణత. ఈ మహాప్రాణత అనేటువంటి ప్రయత్నం వల్ల పుట్టినటువంటి ధ్వనులను ఏమంటారు అని అంటే మహాప్రాణులు అంటారు. మహాప్రాణులు అంటారు. మహాప్రాణులకు వర్గ ద్వితీయ కామ చతుర్థాక్షరాలు. ద్వితీయ అంటే ఖ చ ట ప. చతుర్థాక్షరాలు అని అంటే ఘ జ ఢ ద బ. ఖచట తప గజ తప. వర్గ ద్వితీయ కామ చతుర్థాక్షరాలు. ఇది మహాప్రాణత. తర్వాత సంవారం. అంతే కదా. 5వది ఏంది? సంవారం. ఏం లేదండి. సంవారం అని అంటే ఏం లేదు.
ఇక్కడ ఉచ్చారణలో వాయు యొక్క పరిమాణం తక్కువగా తీసుకునేటువంటి సందర్భంలోనే సంవారం. వివారం అంటేనేమో ఎక్కువగా తీసుకోవడం. ఇక్కడ ధ్వనులు ఏమి ఉండవు కానీ ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. సంవారం, వివారం. నెక్స్ట్ ఉదాత్తమేనా? అయిపోయింది. గాలి ఎక్కువగా తీసుకుంటే వివారం, తక్కువగా తీసుకుంటే సంవారం, అంతే. ఉదాత్తం అని అంటే ప్రయత్నం జరుగుతుంది కదా. ప్రయత్నం అని అంటే ఏంది? స్థానం కన్నా కలుస్తుంది. ప్రయత్నపేరితమైనటువంటి వాయువు తాల్వాది స్థానాల యొక్క ఊర్ధ్వ భాగాన్ని స్పృశించినప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని ఉదాత్తం అని అంటాం. ఏం లేదు ఇక్కడ. ఇది దవడ. తాలులో ఇదేమో పై భాగం, ఊర్ధ్వ భాగం అంటే అదే కదా. ఇదే భాగము, అదో భాగం. చెప్తలేరు? అదో భాగం. ఇదేమో పై భాగం, ఇదేమో కింది భాగం. ఇప్పుడు దవడ ఉంది కదా తల్లి, ఈ దవడ ఇట్లా అన్నప్పుడు ఇది పై దవడ, ఇది కింది దవడ. ఇప్పుడు ప్రయత్నపేరితమైనటువంటి వాయువు అని అంటే ఏంటంటే, ఇప్పుడు స్థానకరణం కలిసినప్పుడు ప్రయత్నం అవుతుంది కదా. ప్రయత్నం వల్ల పుట్టినటువంటి ధ్వని ఉంటుంది చూసినావా, వాయువు. ఆ వాయువు ఏంటంటే తాల్వాది స్థానాల యొక్క పై భాగాన్ని, ఊర్ధ్వ భాగాన్ని స్పృశించినప్పుడు జరిగేటువంటి ప్రయత్నం, దీన్ని మాత్రమే తగులుతుంది. తగినప్పుడు జరిగినటువంటి ప్రయత్నం ఏమవుతుందంటే ఉదాత్తం. ప్రయత్నపేరితమైనటువంటి వాయువు తాల్వాది స్థానాల యొక్క అధో స్థానాన్ని, కింది భాగాన్ని తగిలినప్పుడు జరిగేటువంటి ప్రయత్నం ఏమవుతుందంటే అనుదాత్తం. ఏమైతే చెప్పండి? అనుదాత్తం. ఇప్పుడు పై భాగాన్ని తగిలినప్పుడేమో ఉదాత్తం, కింది భాగం తగిలినప్పుడేమో అనుదాత్తం. ఇప్పుడు ప్రయత్నపేరితమైనటువంటి వాయువు తాల్వాది స్థానాల యొక్క ఊర్ధ్వకామ అధో భాగాలను వరుసగా స్పృశించినప్పుడు జరిగేటువంటి ప్రయత్నం ఏమవుతుంది అంటే స్వరితం అవుతుంది. అర్థం అయిందా కాలేదని చెప్పింది. ఇప్పుడు కాలే, జాగ్రత్త అయినాలి. ప్రయత్నపేరితమైనటువంటి వాయువు, ఇప్పుడు నాభి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ధ్వని పుడుతుంది, ఆహార వాహిక ద్వారా స్వరపేటికకు వస్తుంది. వచ్చినప్పుడు ఇల్లు బయటకు వస్తుంది కదా, వాయువు వస్తుంది బయటకు వచ్చి ఇక్కడ తగిలిందనుకోండి, పైన తగిలిందనుకోండి, అప్పుడు జరిగినటువంటి ప్రయత్నం ఏమో ఉదాత్తం. లేదు, ఇక్కడ తగిలింది, కింద తగిలింది, అప్పుడు జరిగినటువంటి ప్రయత్నం ఏంది? లేదు. ఇప్పుడు వస్తుంది, పైన తగులుతుంది, మళ్ళీ అప్పుడే కింద తగులుతుంది, అదేమైతే చెప్పండి? స్వరితం. అర్థమైందా? పైన కింద వరుసగా తగులుతానేమో స్వరితం, ఓన్లీ పైన తగులుతానే ఉదాత్తం, కింద తగులుతానేమో అనుదాత్తం, పైన కింద వరుసగా తగిలితే స్వరితం. తర్వాత ఘోషం అని అంటే ఇట్లా రాస్తాం, వినాలి. ఘోషం ఏందని అంటే స్తప్తపద అంటే కంఠనాళం, తర్వాత కృకాగ్రం, నెక్స్ట్ జీవహాంతం అని అంటే జీవం యొక్క చివర్ల. ఇప్పుడు ధ్వనిని ఉచ్చరించేటప్పుడు ఈ మూడు ఇట్లా గట్టిగా బిగించామనుకోండి, గట్టిగా బిగించిన ఇప్పుడు పంచాయతీ పెట్టిన ఇట్లా అంటే చేస్తున్నావా అంటే సప్తపద బిగిస్తాం, లోపల కంఠనాళము బిగిస్తాము, కృకాగ్రం అంటే మెడ వెనక భాగము బిగిస్తాం, ఇంకొకటి ఏంది కంఠనాళము బిగిస్తాం. ఈ మూడిటిని గట్టిగా బిగించినప్పుడు జరిగేటువంటి ప్రయత్నమే ఘోషం. ఒకవేళ గట్టిగా బిగిస్తేనేమో ఘోషం, సరళిస్తేనేమో అఘోషం. సరళిస్తే ఏం చెప్పండి? అఘోషం. ఒకటే గుర్తుపెట్టుకోండి, 5 నుంచి 11 వరకు ప్రయత్నాలే ఉంటాయి కానీ పుట్టేటువంటి ధ్వనులు ఏవి ఉండవు. ఉచ్చారణలో వాయు పరిమాణం తక్కువగా ఉంటే ఏంది? సంవారం, ఎక్కువగా ఉంటే వివారం. ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు తాల్వాది స్థానాల యొక్క ఊర్ధ్వ భాగాన్ని స్పృశించినప్పుడు జరిగేటువంటి ప్రయత్నము ఉదాత్తం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఊర్ధ్వ భాగము ఉదాత్తం, అధో భాగం అనుదాత్తం. ఊర్ధ్వ అధో భాగం అయితే స్వరితం. క్లియర్? ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు తాల్వాది స్థానాల యొక్క ఊర్ధ్వ భాగాన్ని స్పృశించినప్పుడు జరిగేటువంటి ప్రయత్నము ఉదాత్తం, అధో భాగాన్ని స్పృశించినప్పుడు జరిగేటువంటి ప్రయత్నము చెప్తలేరు అనుదాత్తం. ఊర్ధ్వకామ అధో భాగాల రెండింటిని స్పృశించినప్పుడు జరిగినటువంటి ప్రయత్నము కలపడం కాదు, స్పృశించడం. ఏదో ఉన్నది మైండ్, ఫోన్ వస్తే ఇదే లొల్లి. రైట్, ఇవి ఊర్ధ్వకామ అధో భాగం. ఘోషం అని అంటేనేమో బిగింపు, సప్తపద, కృకాగ్రము, జీవహాంతము. సప్తపద అంటే కంఠనాళం, కుకాగ్రం అంటే మెడ వెనక భాగం,
జివహాంతం అని అంటే జివం యొక్క చివర. ఈ మూడు ఇట్లా గట్టిగా వస్తే అది ఘోషం, సడలిస్తే అఘోషం, అంతే. ఇవంతే ప్రయత్నం అని అంటే అదే బాహ్య ప్రయత్నం. బాహ్య ప్రయత్నం జరిగినప్పుడు ఈ ధ్వనులు పుట్టడం ఉండదు, అభ్యంతర ప్రయత్నం జరిగినప్పుడే ధ్వనులు పుడతాయి. అంటే ఓన్లీ ప్రయత్నం అట్లా జరుగుతుంది కానీ అక్కడ ధ్వనులు పుట్టడం అనేటువంటిది ఏమీ లేదు. ఓకేనా? రైట్, రాసుకోండి. ఎక్కడి నుంచి రాసుకోవాలి? ఫస్ట్ వన్ శ్వాసత, సైడ్ ఎడిటింగ్ పెట్టండి. శ్వాసత, శ్వాసత. నాదతంత్రులు, నాదతంత్రులు, నాదతంత్రులు వీలైనంత దూరంగా ఉన్నప్పుడు, వీలైనంత దూరంగా ఉన్నప్పుడు జరిగే ప్రయత్నము, జరిగే ప్రయత్నము శ్వాసత, శ్వాసత. ఈ ప్రయత్నము వలన, ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులు, ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులు శ్వాసాలు, ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులు శ్వాసాలు. వీటికే, వీటికే కఠిన వ్యంజనాలు అని పేరు. కఠిన వ్యంజనాలు అని పేరు. ఉదాహరణ వర్గ, వర్గ, ప్రథమాకామ ద్వితీయాక్షరాలు, ప్రథమాకామ ద్వితీయాక్షరాలు, కామ ఊష్మాలు. రాయాలిగా ఖచ్చితంగా తప్ప. నెక్స్ట్ నాదత. నాదతంత్రుల యొక్క, నాదతంత్రుల యొక్క, నాదతంత్రుల యొక్క ప్రకంపనము ఫలితంగా, నాదతంత్రుల యొక్క ప్రకంపనము ఫలితంగా జరిగే ప్రయత్నము నాదత. ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను, ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను నాదాలు అంటారు. వీటికే మృదు వ్యంజనాలు అని పేరు. వీటికే మృదు వ్యంజనాలు అని పేరు. ఉదాహరణ వర్గ, వర్గ, ద్వితీయ, అక్కడ బోర్డు మీద చూడండి, ద్వితీయ, చతుర్థ, ద్వితీయ కాదు తృతీయ, తృతీయ, ఇక్కడ ద్వితీయ రాసిందా? సారీ, తృతీయ. అయిపోయిందా? నెక్స్ట్ అల్ప ప్రాణత, మూడవది. అల్ప ప్రాణత, అల్ప ప్రాణత. ధ్వన్యుచ్చారణ సమయంలో, ధ్వన్యుచ్చారణ సమయంలో, ధ్వన్యుచ్చారణ సమయంలో స్వల్ప ప్రమాణములో, స్వల్ప ప్రమాణములో వాయువు బయటికి నిర్గమించినప్పుడు, వాయువు బయటికి నిర్గమించినప్పుడు, వాయువు బయటికి నిర్గమించినప్పుడు జరిగే ప్రయత్నం, జరిగే ప్రయత్నం. రైట్. ఈ ప్రయత్నం వల్ల, ఈ ప్రయత్నం వల్ల పుట్టిన ధ్వనులను, పుట్టిన ధ్వనులను అల్ప ప్రాణులు అంటారు. ఉదాహరణ వర్గ, ప్రథమ, తృతీయ, పంచమాక్షరాలు, వర్గ, ప్రథమ, తృతీయ, పంచమాక్షరాలు, స్వరాలు, అంతస్తాలు, ఊష్మాలు. రైట్, ఎగ్జాంపుల్స్ కింద అయిపోయిందా? నెక్స్ట్ మహాప్రాణత. ధ్వన్యుచ్చారణ సమయంలో, ధ్వన్యుచ్చారణ సమయంలో అధిక ప్రమాణంలో, అధిక ప్రమాణంలో
అధిక ప్రమాణంలో వాయువు బయటికి నిర్గమించినప్పుడు, వాయువు బయటికి నిర్గమించినప్పుడు జరిగే ప్రయత్నము మహాప్రాణత. ఈ ప్రయత్నం వల్ల పుట్టిన ధ్వనులను, నెక్స్ట్ లైన్, ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను మహాప్రాణులు అంటారు. ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను మహాప్రాణులు అంటారు. ఉదాహరణ, వర్గ ద్వితీయాకామ చతుర్థాక్షరాలు. వర్గ ద్వితీయాకామ చతుర్థాక్షరాలు. రైట్. ఖచట తప, గజడ దబ. ఖచట తప, గజడ దబ. ఓకే, రైట్. నెక్స్ట్ సంవారం, ఐదోది. సంవారం ఉచ్చరించేటప్పుడు తక్కువ గాలి ఏర్పడి ఉచ్చరిస్తే ఆ ప్రయత్నాన్ని సంవారం అంట. ఆ ప్రయత్నాన్ని నెక్స్ట్ వివారం. ఉచ్చరించేటప్పుడు ఎక్కువ గాలి ఏర్పడి ఉచ్చరిస్తే ఆ ప్రయత్నాన్ని వివారము అంటారు. ఈ 5 నుంచి ఏముండవు అక్షరాలు. ఇక కింద గమనిక అని పెట్టండి. గమనిక. ఈ సంవార వివారాలు రెండు గల భాగం యొక్క సంకోచ వ్యాకోచాలకు సంబంధించినవి. గల భాగం యొక్క సంకోచ వ్యాకోచాలకు సంబంధించినవి. రైట్. నెక్స్ట్ ఉదాత్తం. సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఉదాత్తం ప్రయత్న ప్రేరితమైన వాయువు తాలువు మొదలైన స్థానాల్లో ఊర్ధ్వభాగాన్ని స్పృశించినప్పుడు జరిగే ప్రయత్నం ఏమవుతుంది? ఉదాత్తం. రైట్. నెక్స్ట్ అనుదాత్తం. సేమ్ అదే నిర్వచనం. అక్కడ ఊర్ధ్వ భాగం బదులు ఇక్కడ ఏం పెట్టాలి? అదో భాగం. రైట్. ప్రయత్న ప్రేరితమైన వాయువు తాలువు మొదలైన స్థానాల యొక్క అదో భాగాన్ని ఉందా ఓత్వం అదో భాగాన్ని తాకినప్పుడు జరిగే ప్రయత్నం. రైట్. నెక్స్ట్ స్వరితం.
ప్రయత్న ప్రేరితమైన వాయువు, ప్రయత్న ప్రేరితమైన వాయువు, ప్రయత్న ప్రేరితమైన వాయువు తాలువు మొదలైన స్థానాల యొక్క, తాలువు మొదలైన స్థానాల యొక్క ఊర్ధ్వకామ అధోభాగాలను, ఊర్ధ్వకామ అధోభాగాలను వరుసగా తాకినప్పుడు, వరుసగా తాకినప్పుడు జరిగే ప్రయత్నం. ఊర్ధ్వకామ అధోభాగాలను వరుసగా తాకినప్పుడు జరిగే ప్రయత్నం. రైట్, నెక్స్ట్ ఘోషం. ఘోషం గల భాగంలోని అవయవాలైన, గల భాగంలోని అవయవాలైన సప్తపదాగ్రం, సప్తపదాగ్రం, కృకాగ్రం, జిహ్వాంతం. సప్తపదాగ్రం, కృకాగ్రము, జిహ్వాంతం బిగింపు వల్ల, బిగింపు వల్ల ఘోషము ఏర్పడుతుంది. బిగింపు వల్ల ఘోషము ఏర్పడుతుంది. నెక్స్ట్ అఘోషం. అఘోషం పై అవయవాల సడలింపు వల్ల, పై అవయవాల సడలింపు వల్ల అఘోషము ఏర్పడుతుంది. అఘోషము ఏర్పడుతుంది. ఓకేనా? ఇదే ప్రయత్నము చెప్తలేరు. పార్శ్వ ప్రయత్నం, అఘోషం మొత్తం కలిపి బాహ్య ప్రయత్నం. అభ్యంతర ప్రయత్నం ఏమో 5 రకాలు: స్పృష్టము, ఈశ స్పృష్టము, సంవృతము, ఈశ సంవృతము, వివృతం. ఇదేమో బాహ్య ప్రయత్నం ఏమో 11 రకాలు. 1 శ్వాసత, నాదత, అల్పప్రాణత, మహాప్రాణత, సంవారము, వివారము, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ఘోషము, అఘోషం. మరోసారి చెప్పండి చూడకుండా. శ్వాసత, నాదత, అల్పప్రాణత, మహాప్రాణత, సంవారము, వివారము, స్వరితము, అఘోషం. అఘోషం, ఘోషము, అఘోషం. ఓకే, ఇది అభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నాలకు సంబంధించి. నెక్స్ట్ సైడ్ రీడింగ్ ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలు. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలు. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలు. రైట్. మరి ఇక్కడ ఆధునిక భాష ప్రాచీనులు ఇంతకుముందు పేర్కొన్నటువంటి ప్రాచీనులు, అంటే అభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం అనేటువంటిది ప్రాచీనులు. ఇప్పుడు ఆధునిక భాషా శాస్త్రవేత్తలు కూడా కొన్ని ప్రయత్న భేదాలను పేర్కొన్నారు. అందులో మొట్టమొదటిది అనునాసిక ప్రయత్నం. అనునాసిక ప్రయత్నం. రెండవది పార్శ్విక ప్రయత్నం. నెక్స్ట్ మూడవది తాడిత ప్రయత్నం. నాలుగవది కంపిత ప్రయత్నం. ఐదవది ఊష్మిత ప్రయత్నం. ఆరవది అంతస్థ ప్రయత్నం. ఇవి 6 రకాలు: అనునాసిక ప్రయత్నం, పార్శ్విక ప్రయత్నం, తాడిత ప్రయత్నం, కంపిత ప్రయత్నం, ఊష్మిత ప్రయత్నం, అంతస్థ ప్రయత్నం. మరి ఇక్కడ అనునాసిక ప్రయత్నం అని అంటున్నారు. అనునాసిక ప్రయత్నం అని అంటే ఒకసారి మేము ఉదయం ఫస్ట్ రాగానే ఒక క్లాస్ చెప్పిన కదా, తీయండి. ధ్వన్యుత్పత్తి స్థానాలు, వర్ణోత్పత్తి స్థానాలు ఉంది కదా, ఉదయం అమ్మ ఈరోజు చెప్పింది. కంట్యాలు, తాళవ్యాలు చెప్పిన కదా. రైట్. ఇప్పుడు ఇన్యా ఉంది, ఇని ఉంది, అనా ఉంది, నా ఉంది, మా ఉంది. ఇన్యా అనేది రెండిట్లలో ఉన్నది చూడండి.
రెండిట్లలో ఉంది ఇన్య. ఎక్కడెక్కడ ఉంది? కంట్యాలలో ఉంది, అనునాసికాలలో ఉంది. రైట్. కంట్యాలలో ఉంది, అనునాసికాలలో ఉంది కాబట్టి ఇన్యాన్ని ఏమంటామంటానంటే కంట్యానునాసికం అంటాం. కంట్యానునాసికం అంటాం. రైట్. ఇని ఎక్కడెక్కడ ఉంది చెప్పండి? అనునాసికము తాళవ్యంలో ఉంది. మరి ఇని అనునాసికము తాళవ్యం రెండు కాబట్టి దీన్ని ఏమంటాం? ఇని చెప్పాలి. తాళవ్యానునాసికం. తాళవ్యానునాసికం. అనా మూర్ధన్యానునాసికం. ఇంతసేప బా మూర్ధన్యానునాసికం. నెక్స్ట్ నా దంత్యానునాసికం. మా ఓష్ట్యానునాసికం. అయిపోయా. అంటే అనునాసిక ప్రయత్నం అని అంటే ఇవి వస్తాయి అన్నమాట. ఇన్యా, ఇని, అన, నా, మా. పార్షిక ప్రయత్నం అని అంటే ఏం లేదండి, నాలుక యొక్క ఇరు పార్శ్వాల నుండి వాయువు నిర్గమించి జరిగేటువంటి ప్రయత్నాన్నే ఏమంటామనంటే పార్షిక ప్రయత్నం. ఈ పార్షిక ప్రయత్నం వల్ల పుట్టినటువంటి ధ్వనులు ఏమిటి అని అంటే రెండే రెండు, లా అల. లా అల అంటే నాలుక యొక్క ఇరు పార్శ్వాల నుండి, నాలుక ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఇరు పార్శ్వాల నుంచి ధ్వని ఇక్కడ పుడుతుంది కదా. ధ్వని ఇక్కడ పుట్టినప్పుడు ఆ స్వరపేటికకు వస్తుంది. స్వరపేటిక నుంచి బయటకు వచ్చినప్పుడు నాలుక యొక్క ఇరు పార్శ్వాల నుంచి ఇట్లా ఇట్లా బయటికి నిర్గమించినప్పుడు జరిగేటువంటి ప్రయత్నం పార్షిక ప్రయత్నం. ఈ పార్షిక ప్రయత్నం వల్ల పుట్టినటువంటి ధ్వనులు ఏంటి చెప్పండి? లా అల, లా అల. నెక్స్ట్ తాడిత ప్రయత్నం అని అంటే నాలుక యొక్క కొన ఉందా, దంతమూలాన్ని అనేక సార్లు కొట్టినప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని తాడిత ప్రయత్నం. తాడనం అంటే కొట్టడం. తాడనం అంటే ఏం చెప్పండి? కొట్టడం. ఇప్పుడు నాలుక కొన అనేక సార్లు దంతమూలాన్ని కొడుతుంది. మరి తాడిత ప్రయత్నం జరిగినప్పుడు పుట్టినటువంటి ధ్వనిని తాడితాలు అని అంటారు. అది ఏందనంటే ఎగ్జాంపుల్ రా. ఒకసారి చదవండి ఇది ఒకసారి. కర్ర అన్నాం. కర్ర అన్నప్పుడు పోయి తగులుతుంది, పోయామన్నట గట్టిగా తగులుతుంది అంటే గట్టిగా కొడుతుంది. కొట్టినప్పుడు జరిగేటువంటి ప్రయత్నం తాడిత ప్రయత్నం. కంపిత ప్రయత్నం అని అంటే నాలుక యొక్క కొన దంతమూలాన్ని కంపింపజేసినప్పుడు జరిగేటువంటి ప్రయత్నము కంపిత ప్రయత్నం. కంపింపజేయడం అని అంటే ఇట్లా కదలించడం అనమాట. అంటే మొత్తం నాలుక పోయి దంతమూలం అంటే ఏందో తెలుసా? ఇక్కడ చిగుళ్ళు ఉంటాయిగా, అక్కడ పోయి కొడుతుంది అనమాట. కొట్టినప్పుడు ఏమో జరిగేటువంటి ప్రయత్నం తాడిత ప్రయత్నం. కంపించినప్పుడు జరిగేటువంటి ప్రయత్నం ఏంటంటే కంపిత ప్రయత్నం. కంపిత ప్రయత్నం జరిగినప్పుడు పుట్టినటువంటి ధ్వని ఏమవుతుందనంటే బండిరా. బండిరా 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 అని మనం చదివేటప్పుడు మళ్ళీ ఇక్కడ గుర్రం అంటాం కదా. గుర్రం 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 అంటే కంపించినట్టు వస్తుంది చూడండి. గుర్రం గుర్రం అని అన్నప్పుడు కంపించినట్టు వస్తుంది. అంటే నాలుక వణికినట్టు అనిపిస్తలేదా? కర్ర కర్ర అన్నప్పుడు పోయి తగులుతుంది. కర్ర కాదు, కర్ర. మళ్ళీ గుర్రం కర్ర అంటే రైట్. ఊష్మిత ప్రయత్నం అని అంటే ఏంటంటే ఊది పలుకుతుంది. ఇంకా అవి మీకు ఇంతకుముందు చెప్పినటువంటివే షే, ష, స, హ. అంతస్థ ప్రయత్నం అని అంటే యా, రా, లా, వా. ఇప్పుడు ఈ షా ఉంది చూసిరా, ఈ షాని ఏమంటారని అంటే ద్రోణిక్రోష్మము అని అంటారు. ఇది ఒకసారి పలకండి. ష ష ష ష షా అన్నప్పుడు ఏమవుతుందంటే నాలుక ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట. ద్రోణికోష్మం లాగా వస్తుంది. ద్రోణి శృంగాలు అని మనకు సైన్స్లో ఉంటాయి కదా, అట్లా అనమాట. ఇవి 6 రకాల ప్రయత్నాలను ఆధునిక భాషా శాస్త్రాలు చెప్పారు. అనునాసిక ప్రయత్నం తెలుసు. పార్షిక ప్రయత్నం అని అంటే ఏంది? లా అల. తాడిత ప్రయత్నం అంటే ఏంది? నాలుక పోయి దంతమూలాన్ని కొట్టడం. కంపిత ప్రయత్నం అని అంటే కంపింపజేయడం. ఊష్మిత ప్రయత్నం అని అంటే ఊది పలకడం. అంతస్థ ప్రయత్నం అని అంటే అంగిలి సహాయంతో. ఇవి 6 రకాల ప్రయత్నాలు ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే మొత్తం ప్రయత్నాలు అని అంటే మనకు ఫస్ట్ 5, తర్వాత 11, 16, 16, 6, 22 ప్రయత్నాలు ఉన్నాయి. ఈ 22 ప్రయత్నాలకి వెళ్ళి ఎన్ని మార్కులు రావచ్చు అంటే 1 బిట్ అయితే రావచ్చు, 1 లేదా 2 అయితే రావచ్చు.
ఓకేనా? రైట్, రాసుకోండి. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలు. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలు. ప్రాచీనులు పేర్కొన్న బాహ్య అభ్యంతర ప్రయత్నాలే కాకుండా ఆధునికులు కొన్ని ప్రయత్న భేదాలను పేర్కొనడం జరిగింది. రైట్, అవి రాయండి వరుస మీద ఒకదాని కింద ఒకటి అనునాసిక ప్రయత్నం, 2 పార్శ్విక ప్రయత్నం, 3 తాడిత ప్రయత్నం, 4 కంపిత ప్రయత్నం, 5 ఊష్మిత ప్రయత్నం, 6 అంతస్థ ప్రయత్నం. అందులో ఫస్ట్ వన్ సైడెట్కి పెట్టు. అనునాసిక ప్రయత్నం. రైట్. నాసికకు అనుకూలమైన ప్రయత్నం. నెక్స్ట్, ధ్వన్యుచ్చారణ సమయంలో నాసిక అంతర్భాగము నుండి వాయువు నిర్గమించినప్పుడు జరిగే ప్రయత్నం. ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను అనునాసికాలు అంటారు. ఉదాహరణ ఇంకా రాయండి. ఇన్య, ఇని, కంఠ్యానునాసికం, ఇని తాళవ్యానునాసికం, అన మూర్ధన్యానునాసికం, నా దంత్యానునాసికం, మా ఓష్టానునాసికం. నెక్స్ట్, రెండోది పార్శ్విక ప్రయత్నం. జిహ్వ యొక్క ఇరు పార్శ్వాల నుండి శ్వాసము నిర్గమించినప్పుడు జరిగే ప్రయత్నం. ఈ ప్రయత్నం వల్ల పుట్టిన ధ్వనులను పార్శ్విక ధ్వనులు అంటారు. ఉదాహరణ లా, అల. నెక్స్ట్, మూడవది తాడిత ప్రయత్నం. తాడనము అనగా కొట్టడము అని అర్థం. నాలుక యొక్క కొన దంతమూలాన్ని తాడనము చేసినప్పుడు జరిగే ప్రయత్నం. ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను
ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను తాడితాలు అంటారు. తాడితాలు అంటారు. ఉదాహరణ ర ర ర మామూలు బ్రాకెట్లో స్థానము దంతమూలము, స్థానము దంతమూలము, స్థానం చిన్న డాష్ పెట్టి దంతమూలము, దంతమూలము, కరణము జిహ్వాగ్రము. అంతే కదా, దంతమూలాన్ని పోయి ఇది కొడుతుంది. కదిలేదేమో జిహ్వాగ్రము, కదలందేమో దంతమూలం. స్థానం కారణం కలిస్తేనే కదా మళ్ళీ ప్రయత్నం ఏర్పడ్డది. రైట్. నెక్స్ట్ కంపిత ప్రయత్నం. నాలుక కొన అనేక సార్లు దంతమూలాన్ని కంపింప చేసినప్పుడు జరిగే ప్రయత్నము దంతమూలాన్ని కంపింపజేసినప్పుడు జరిగే ప్రయత్నము ఏమవుతుంది? ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను కంపితాలు అంటారు. ఉదాహరణ బండిరా. బ్రాకెట్లో స్థానము దంతమూలము, కరణము జిహ్వాగ్రము. రెండింటికి సేమ్ కదా, అనే కదా కొట్టేది. ఇంకెలా కొడుతుంది? ఒకసారి కొడుతుంది, ఒకసారి కంపిస్తుంది. అంతే కదా. నెక్స్ట్ ఊష్మిత ప్రయత్నం. స్థానకరణాల సమీప అవస్థలో ఏర్పడ్డ ఇరుకైన సందుగుండా శ్వాసము నిర్గమించినప్పుడు జరిగే ప్రయత్నం. ఈ ప్రయత్నం వలన పుట్టిన ధ్వనులను ఊష్మాలు అంటారు. ఉదాహరణ శేషసహ. నెక్స్ట్ అంతస్థ ప్రయత్నం. రైట్. స్పృష్ట అస్పృష్టకు మధ్య జరిగే ప్రయత్నము అంతస్థ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో అంగిలి సహాయము ఉంటుంది. ఉదాహరణ యా రా లా వ. ఓకేనా? ఇది ఆధునిక భాషా శాస్త్రవేత్తలకు సంబంధించి. ఒకసారి సిలబస్ తీయండి, ముందు రాసుకున్నారా? అక్కడ రాయండి. గమనికాన్ని పెట్టండి, లాస్ట్కు గమనికాన్ని పెట్టండి. ఊష్మాలలోని షాను ద్రోణిక్రోష్మం అంటారు. ద్రోణిక్రోష్మము అంటారు. ఓకే, రైట్. సిలబస్ తీయండి. ఏముంది? పదజాలము, వ్యాకరణాంశాలు మొత్తం రాసుకోలేదు కదా నువ్వు. ధ్వనిోత్పత్తి స్థానాలు అయిపోయినాయి.
ప్రాతిపదిక ప్రత్యయం ఉంది. అన్యదేశ్యాలు, ఓకే. తస్తము, తద్భవము, దేశ్యము, గ్రామ్యము, ధ్వని విపన్నామం, అర్థ విపన్నామం. నెక్స్ట్ తత్సమాలు, తద్భవాలు, దేశాలు, గ్రామ్యాలు, అన్యదేశ్యాలు ఇవన్నీ చెప్తానండి. అవి అయిపోయిన తర్వాత అర్థ విపన్నామం, ధ్వని విపన్నామం అని చెప్తే మనకు 7వ చాప్టర్ దాదాపుగా అయిపోతుంది. అయిపోతే మళ్ళీ 8వ చాప్టర్ ఇట్లా 8వ చాప్టర్ అయిపోతుంది. మళ్ళీ 7వ చాప్టర్ 8వ చాప్టర్ కలిపి చెప్పేసేస్తా. ఓకేనా. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామ్ రాయండి ఇప్పుడు.